ఇక మనం చాలా రోజులని చెప్పుకుంటుంది మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్పుకుంటున్నాం. ఇక బంగారం వెండి ధరలు చూస్తున్నాం, అసలు ఆగుతలేవు. అసలు అవి రోజుకు ఒక రికార్డు. బంగారం ₹1,00,000 అయిందంటే అమ్మ అనుకున్నాము, వెండి ₹1,00,000 అయిందంటే అబ్బా అనుకున్నాము. కానీ వెండి అయితే 1,00,000 పోయింది, 2,00,000 దాటింది, 3,00,000 కూడా దాటిపోయింది. ఇప్పుడు 3,20,30,000 దాకా పోయింది వెండి. అంటే రోజు 10,000 20,000 పెరగడం కామన్ అయిపోయింది. లాస్ట్ 1.5 మంత్ నుంచి చూసుకుంటే వెండి దాదాపు 1,00,000 ఉన్నటువంటి వెండి మళ్ళీ డబల్ అయిపోయింది. 1,50,000 నుంచి 3,00,000కు దాటిపోయింది వెండి. మరి నేను ఒక్కరోజు చూసుకుంటే వెండి ధర ఇక ఒక 20,000 పెరిగింది ఒకటే రోజు. 20,000 పెరిగి 3,23,000కు పోయింది. ఆల్రెడీ ఇవాళ ఇంకా కొద్దిసేపు అయితే తెలుస్తుంది, మళ్ళీ ఈ రోజు కూడా పెరిగే అవకాశం ఉంది. అసలు వెండికి పట్ట పగ్గాలు లేకుండా పోతున్నాయి, ఆగుతూనే లేదు, అసలు పెరుగుతూనే అవుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ ట్రంప్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి రోజుకో మాట. ఓ రోజు గ్రీన్లాండ్ మాదే అంటాడు, ఓ రోజు కెనడా మాదే అంటాడు, ఓ రోజు మొత్తం యుద్ధాలు నేను ఆపిన అంటాడు, ఓ రోజు వెంజులా మీద దాడి చేస్తాడు, ఓ రోజు ఎప్పటి నుంచో మిత్ర దేశాలుగా ఉన్న యూరప్ను కూడా వదులుతలేడు. యూరప్ మీద ట్యాక్స్లు వేస్తుంటాడు, ఫ్రాన్స్ మీద అలుగుతాడు, అందరి మీద. అసలు ఆ ట్రంప్ అధికారంలోకి వచ్చి దగ్గర 1 year అయింది కదా. ఈ 1 yearలో ఆయన చేసిన ఆగం పనులు ఇంకెవరు చేయలేదు. అసలు ఈ అతలాకుతలం చేస్తుండు ప్రపంచాన్ని. దాంతో ఈ వెండి బంగారం మీద పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దాని ఎఫెక్టే ఇది. ఇప్పుడు బంగారం కూడా 1.5 lakh అయిపోయింది. తులం బంగారం రేటు 1,50,000 దాటిపోయింది. మనం అంటే లాస్ట్ ఒక 1 year నుంచి చూస్తే డబల్ అయిపోయింది బంగారం రేటు. వెండి అయితే ఒక 3-4 రేట్లు పెరిగిపోయింది రేటు. అట్లా డబుల్గా పెరుగుకుంటూ పోతున్నాయి. ఇక ఢిల్లీలో చూస్తే 24 క్యారెట్స్ బంగారం 1,53,000కు పోయిందట. చూడండి ఇక ఇంకా మరి 2 లక్షలకు కూడా పోతుందా ఏంటో. నిజంగా బంగారం అంటేనే భయపడే పరిస్థితి అయితే వచ్చింది. ఇక వెండి కూడా దాదాపు అట్లే ఉంది, 3,53,000కు పోయింది వెండి. మరి ఇక్కడ ఫ్యూచర్ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు అయితే బాగా పెరుగుతున్నాయట. ఫిబ్రవరిలో డెలివరీ ఇచ్చేటువంటి బంగారం 1,52,000 అయిందట. వెండి కూడా 17,000 పెరిగి 3,27,000కు పోయిందట. మరి 2 రోజుల్లోనే MCXలో వెండి ధర 32,000 పెరిగిందంట. చూడండి, ఓన్లీ 2 daysలో చూస్తే అంత పెరిగింది. ఇక ఫ్యూచర్స్లో కూడా చాలా బీభత్సంగా పెరుగుతుంది. మరి ఇది ఎక్కడ అవుతుంది ఏంటి అనేది అయితే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. నిజంగా అసలు చాలా నిజంగా ఎవరైతే బంగారం వెండి మీద లాస్ట్ 1 yearలో పెట్టుబడులు పెట్టిరో వాళ్ళైతే అద్భుతమైనటువంటి రాబడులు కళ్ళ చూసిరు. అదే స్టాక్ మార్కెట్లో చూస్తే మాత్రం స్టాక్ మార్కెట్లు రోజు అసలు పెరిగినట్టే పెరుగుతున్నాయి, మళ్ళీ కుప్పగొలుతున్నాయి. మరి నిన్న కూడా చూసినాం మనం, స్టాక్ మార్కెట్లు చాలా 1.5% వరకు పడిపోయినాయి. చాలా ఇక ఎరుపెక్కినాయి అనుకోవచ్చు. మొత్తం రక్తపాతం సృష్టించింది స్టాక్ మార్కెట్లో ట్రంప్. ఈ ట్రంప్ మాటలతోటి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితితోటి ఓ రోజు ఇండియా మీద ట్యాక్స్లు అంటాడు, ఓ రోజు యూరప్ దేశాల మీద ట్యాక్స్లు అంటాడు, సడన్గా అమెరికా మీద వెంజులా మీద దాడి చేస్తాడు, మన ఇరాన్ మీద దాడి చేయడానికే సిద్ధమైండు. అప్పుడు మళ్ళీ ఈ స్టాక్ మార్కెట్లో ఈ రక్తపాతం అయింది. అసలు ఈ ట్రంప్ స్టాక్ మార్కెట్లకు శాపంగా మారిండు, చాలా దేశాలకు కూడా ఒక గుదిబండగా మారిండు ఈ ట్రంప్. ఇష్టం వచ్చినట్టు ఆయన చేసేటువంటి పనుల వల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయితే అవుతున్నాయి. మరి ఇది ఎక్కడ అవుతుంది ఏంటి అనేది ఎవరైతే చెప్పలేకపోతున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకేమో సంతోషం, అరే అప్పుడే ఇంకా తగ్గితే కొందామని ఎవరైతే ఆగిరో వాళ్ళకి ఇప్పుడు విషాదం అన్నట్టు అయిపోయింది ఈ బంగారం వెండి ధరలు. మరి ఇక దాని గురించి ఇంకా రోజు ఇట్లే చెప్పుకోవాలేమో. ఇక 1,00,000 దాటితేనే అమ్మో అనుకున్నాం కదా, ఇప్పుడు 1,50,000 అయింది. ఇక 2 లక్షలు 3 లక్షలు అయ్యేటువంటి రోజు కూడా వస్తుందేమో. మరి కొంతమంది చెప్తున్నారు నిజంగా వెండి 10 లక్షలకు పోతుంది అంటని. నిజంగా పోతుందా పోదా అన్నిటికీ కాలమే సమాధానం అయితే చెప్పాలి. నిజంగా ఇట్లా పట్ట పగ్గాలు లేకుండా పోతే అది కూడా ఎంత పెద్ద దూరం అయితే ఉండకపోవచ్చు.